పూజ గదిని ఏ దిక్కున పెట్టాలి? ఎలా అలంకరించుకోవాలి? ఇలా చేస్తే మీ ఇంట్లో సుఖం, శాంతి, ఐశ్వర్యం. హిందువుల ఇళ్లలో పూజ గదికి ఉండే ప్రాధాన్యం గురించి తెలిసిందే. ఇటీవల కొత్తగా ఇళ్లను నిర్మించుకుంటున్న వాళ్ళు ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంట్లో ఆనందం, సామరస్యం, శ్రేయస్సు కోసం పూజ గది చాలా అవసరం. ఇందుకు వాస్తు సూత్రాలను పాటించడం కూడా చాలా అవసరం. అందుకు ఇలా చేయండి. పూజ గది కోసం వాస్తు చిట్కాలు. పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం పూజ గది శుభ్రం చేయాలి. దుమ్ము, ధూళి ఉండకుండా చూసుకోవాలి. ప్రతిరోజు పూజ చేసే సమయంలో తాజాగా పువ్వులను ఫోటోలపై పెట్టాలి. వాడిపోయిన పువ్వులను పూజకు వాడకూడదు. మీ ఇంట్లో బలహీనమైన శక్తిని వదిలించుకునేందుకు పూజ గదిలో ధూపం వేయండి. ఎప్పటికప్పుడు దేవతా విగ్రహాలను ఉత్తరం లేదా తూర్పు ముఖంగా ఉండేలా వాటిని మార్చండి. చెడు శక్తిని బయటకు పంపించేందుకు. ప్రతికూల శక్తిని ఇంట్లోకి రాకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు నీళ్లలో కలిపి పూజ గదిని తుడవండి. మీ ఇంటీరియర్ డిజైన్ లో ఓం, స్వస్తిక, శ్రీ యంత్రం వంటి పవిత్ర చిహ్నాలను పెట్టించండి. ఈ చిహ్నల నుంచి సానుకూల శక్తి ప్రసరిస్తుందని శాస్త్రం చెబుతోంది. పూజ గది గోడలపై డెకాల్స్ లేదా దీపాలు ఉన్న పెయింటింగ్స్ తో అలంకరించండి. ఇవి విశ్వాసానికి చిహ్నంగా పనిచేస్తాయి. పూజ గదిలో చెక్క ఫర్నిచర్ వస్తువులను ఉపయోగించండి. కలప శ్రేయస్సు సంకేతమని వాస్తు శాస్త్రం చెబుతోంది. పూజ గదిలో ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. పూజ చేస్తున్న సమయంలో చెడు ఆలోచనలు రాకుండా మీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేందుకు ధూప్ కడ్డీలను వెలిగించండి. లేదంటే మంచి సువాసన వెదజల్లే అగరబత్తులను వెలిగించండి. మల్లె పువ్వులు, గంధం వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇలా అలంకరించండి. దీపాలు, పాత్రలు, రాగి లేదా ఇత్తడివి అలంకరణ కోసం ఉపయోగించండి. ఈ లోహాలు పరిసరాలను శుభ్రపరుస్తాయి. పూజ గదిని రకరకాలుగా అలంకరిస్తుంటారు. అలా కాకుండా గృహోపకరణాల కోసం లేత నీలం, పసుపు లేదా తెలుపు వంటి ప్రశాంతతను సూచించే రంగులను వాడటం మంచిది. మంచి శక్తిని ఆకర్షించడానికి పూజ గది ప్రాంతానికి ప్రవేశం ద్వారం దగ్గర శక్తివంతమైన రంగోలీ డిజైన్లను వేయండి. ఈ వాస్తు సూత్రాలు పాటించండి. వాస్తు ప్రకారం ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి ఈశాన్య మూలలో పూజ గది ఉండాలి. ఈశాన్య దిశలో సానుకూల శక్తి ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఇది కుటుంబానికి ఆనందం, శ్రేయస్సును అందిస్తుంది. స్వచ్ఛమైన ప్రదేశంగా పరిగణిస్తారు. పూజ గదిని పడకగది లేదా వంటి గదిలో ఎప్పుడూ పెట్టకూడదు. పడకగది విశ్రాంతి, ఏకాంతంగా గడిపే ప్రదేశం కాబట్టి దైవారాధనకు సరైన ప్రాంతం కాదు. వంటగది అన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసే ప్రదేశం కాబట్టి పలు శక్తులు కలిగి ఉన్న అనేక మంది అతిథులు వస్తుంటారు. అందుకే పూజ గదిని అలాంటి ప్రదేశంలో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.